ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రాత్రి కూడా యేసయ్యను ఘనపరచడానికి అందరు సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరు సిద్ధంగా ఉన్నారని దేవుని సన్నిధిని ఆరాధించడానికి, హృదయపూర్వకమైనటువంటి ఆరాధన ప్రభుకి ఇవ్వటానికి, యేసయ్యకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతూ, మీరందరూ కూడా బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. I hope everyone doing good. Praise the Lord. I greet you everyone in the name of Jesus Christ of Nazareth. Today also for this wonderful time, let us make a joyful noise. Hallelujah. ఇదేను కూడా ప్రభువులో ఆనందించుదాం పిల్లారా. ప్రార్థన పూర్వకంగా దేవుని స్తుతించుదాం. ప్రార్థన చేసుకుందామా? Shall we pray? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి సమయ దినం ఈ సన్నిధి మాతో వచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నువ్వు చేస్తున్న మేళ్ళు కొరకు స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలు, వారి జీవితాలను దీవించండి దేవా. దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాలని, మా యొక్క ప్రజల్ని, మా పల్లెల్ని, ప్రాంతాలను ఆశీర్వదించండి. బ్లెస్ అవర్ కంట్రీస్, బ్లెస్ అవర్ సిటీస్, టౌన్స్ అండ్ విలేజెస్. గాడ్, ఎవ్రీ హోమ్, ఎవ్రీ పర్సన్, మ్యాన్ అండ్ ఉమెన్ be blessed in the name of Jesus. Lord, I speak your holy anointing, God, upon every country, Jesus' name. Hallelujah, in the name of Jesus. దేవా, ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం నాతో, మాతో, మా కుటుంబాలతో ఉండును గాక. నీ వాక్యానికి ప్రభా తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి. నీ ఆరాధనకు మమ్మల్ని సిద్ధపరచండి. నేను స్తుతించడానికి, ఘనపరచడానికి మమ్మల్ని బలపరచండి ప్రభా. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప నాతోను, మాతోను, మా కుటుంబాలతో ఉండును గాక. దేవా, ప్రతి రోగి స్వస్థపరచబడును గాక. ప్రతి బలహీనమైనటువంటి హృదయం బలపరచబడును గాక. ప్రతి విధమైనటువంటి రోగగ్రస్తమైనటువంటి, వ్యాధిగ్రస్తమైనటువంటి దేహము యేసు నామములో బాగుపడును గాక. యేసయ్య నామములో పలుకుతున్నాను ప్రభా. ఈ సమయంలోని ఇప్పుడే అద్భుతమైన స్వస్థత, విడుదల యేసయ్య నామములో ప్రభా. విశ్వాసము వారిని బాగు చేయను గాక. దేవా, రోగులను స్వస్థపరచును గాక. దయ్యాలను వెళ్ళగొట్టును గాక. యేసయ్య నామము, యేసయ్య అధికారము ప్రతి విధమైనటువంటి చీకటిని పారద్రోలును గాక. నిరుత్సాహము, కృంగుబాటుతనమైన దురాత్మలు, దయ్యపు శక్తులు, బలహీనపు శక్తులు, నీరసపు శక్తులు, అబద్ధపు శక్తులు, అల్లరి శక్తులు, ప్రతి విధమైనటువంటి ప్రభా నీ నామానికి విరోధంగా మా జీవితాల్లో పనిచేసే ప్రతి విధమైనటువంటి సాతాను సంబంధమైన శక్తులన్నీ కూల్చివేయబడును గాక. ఇప్పుడే విడుదల ఆహ్వానిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం దేవా తండ్రి నాయన. ప్రతి రాష్ట్రములో నీ సన్నిధిని ప్రకటిస్తున్నాం. యేసయ్య నామములో ప్రతి నాయన ఉద్యోగం చేసే స్థలాల్లోనికి నీ సన్నిధిని ప్రకటిస్తున్నాం. వ్యాపారస్తులు వారి వ్యాపార జీవితంలోనికి నీ సన్నిధిని ప్రకటిస్తున్నాం. నీ లాభాలు, నీ దీవెనను, నీ ఆశీర్వాదాలను ఆహ్వానిస్తున్నాము తండ్రి. దేవా, ప్రతి బిడ్డ వ్యవసాయ భూములు దీవించబడును గాక. దేవా, చిన్న ప్రభా, పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నా, వ్యాపారాలు చేసుకుంటున్నా ప్రతి బిడ్డ, వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించబడును గాక. యేసయ్య నామములో ప్రతి విధమైనటువంటి అల్లరి శక్తులని కూల్చివేయబడును గాక. ఇప్పుడే థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ సేవకునిగా ప్రకటిస్తున్నాను ప్రభా. దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని అభిషేకాన్ని, దేవుని ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధాన, విడుదల, జ్ఞానము, బుద్ధి, వివేకము యేసయ్య నామములో విడుదల చేయబడును గాక. ఇప్పుడే హల్లెలూయా. ప్రతి బంధకాలు తెంచివేయబడును గాక. అల్లరి శక్తులన్నీ, ప్రతి విధమైనటువంటి నిరుత్సాహపు ఆత్మలు, కృంగుబాటు తనకు ఆత్మలు, బలహీనపరిచే ఆత్మలు, అవమానపరిచే ఆత్మలన్నీ కూడా కొట్టివేయబడును గాక. యేసు నామములో, యేసయ్య నామములో మోసపు ఆత్మలన్నీ గద్దించబడును గాక. హల్లెలూయా. అద్భుతాన్ని ప్రకటిస్తున్నాను ప్రభా. ప్రతి హృదయం ఈ దినమే, ఇప్పుడే, ఇక్కడే ప్రభా యేసు నామములో లైవ్ లో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ ఈ సమయంలోనే అద్భుతం పొందును గాక. గొప్ప అద్భుతాన్ని చూచును గాక. వారి జీవితంలో అద్భుత కార్యాలు ప్రకటిస్తూ, మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం కూడా ప్రియులారా, మన ప్రభువుని స్తుతించడానికి
మన ప్రభు అయిన యేసయ్య నామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. సో ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించుదాం, పాటలు పాడుదాం, దేవుని ఘనపరచుదాం, యేసయ్యని మహిమపరచుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Let us sing this song called How Great Is Our God. Let all the earth rejoice. Let all the earth rejoice. He wraps himself in light. Darkness tries to hide, and trembles at his voice. Trembles at his voice. How great is our God? Sing with me, how great is our God? All will sing, how great is our God? How great is our God? Sing with me, how great is our God? All will sing, how great is our God? Age to age he stands, and time is in his hand. The beginning and the end. The beginning and the end. The Godhead, 3 in 1. Father, Spirit, Son, the Lion and the Lamb, the Lion and the Lamb. How great is our God? Sing with me, how great is our God? All will sing, how great is our God? How great is our God? Sing with me, how great is our God? All will sing, how great is our God?
He's our God. All the sing how great is our God. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి అనే పాట పాడి దేవుని మెప్పించుదాం.
స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తానాతంతుల సితారతోను, తానాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తాంబూలతోను నాట్యముతోను, తాంబూలతోను నాట్యముతోను, తాంతి వాద్యముతో, ఆ తాంతి వాద్యముతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, ఆ హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, భూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, ఆ స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. 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 దేవుని స్తుతించుడి, దేవుని ప్రభావము నాయన భూమి మీదకి దిగి వచ్చింది. ప్రతి దేశంలోనికి దేవుని ప్రభావం దిగి వచ్చింది కాక, ప్రతి రాష్ట్రంలోనికి దేవుని ప్రభావం దిగి వచ్చింది. ప్రతి జిల్లాలోనికి, ప్రతి పల్లెలోనికి దేవుని ప్రభావాన్ని ప్రకటిస్తున్నాం. ప్రతి పార్టీలోనికి, ప్రతి యొక్క దేశంలోనికి దేవా, ప్రతి యొక్క కులములోనికి, మతములోనికి, ప్రాంతీయులోనికి యేసు నామము ప్రభావం దిగివచ్చును గాక. దేవుని స్తుతించుడి.
దేవాది సన్నిధి ప్రభువా, నీ ప్రభావం, ఈ అభిషేకం ప్రతి స్థలాన్ని, ప్రతి హృదయాన్ని నింపునుగాక, ప్రతి అంతరంగా నింపునుగాక. Holy presence, Holy Ghost anointing, we invite the holy anointing. పరిశుద్ధమైన అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాం, ప్రభావాన్ని ఆహ్వానిస్తున్నాం, ప్రసన్నతను ఆహ్వానిస్తున్నాం, అగ్ని అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాం యేసు నామములో. హల్లెలూయా. ప్రతి స్థలంలోనికి, ప్రతి హృదయంలోనికి ఈ సన్నిధి ప్రభావము, ఉన్నతమైన ప్రభావపు ఆత్మాభిషేకము నింపునుగాక, దిగివచ్చి నింపునుగాక. హల్లెలూయా. రాత్రి ప్రత్యేకమైన నీ కృపలో మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యము చేత నన్ను మమ్మల్ని బలపరచండి ప్రభువా. ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. నీ శక్తితో, నీ ప్రభావంతో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకముతో ప్రభా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకమైన నీ కృప నాతోను మాతోను ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందరికి ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైనటువంటి మరి నామములో మా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. సో ఐ హోప్ ఎవ్రీ వన్ డూయింగ్ గుడ్. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని నమ్ముతున్నాం. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఎస్, మన క్షేమము కోరువాడు మన దేవుడు పిల్లారా. మన యోగ్యత, మన అర్హత ఏమి లేకపోయినప్పటికీ దేవుని కృప మనలను క్షేమంగా కాపాడుతూ ఉంది. హల్లెలూయా. మన జీవితాలను ఎంతగానో దేవుడు దీవిస్తూ ఉన్నాడు ప్రతిరోజు. సో ఈ దినము కూడా దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మరి మనం దేవుని సన్నిధిలోనికి కూడి వచ్చి ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో, మన అంతరంగాల్లో ఈ దినం కూడా మరి ఆయన సన్నిధిని నింపి మనల్ని నడిపించినట్లుగాను, దేవుని ఆరాధించేటువంటి ఆత్మాభిషేకంతో మనం నడిపించినట్లుగాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు కూడా నేను మీతో చెబుతూ వస్తూ ఉన్నాను. ప్రతిరోజు యేసయ్య ఏమైతే చెబుతా ఉన్నాడు, హల్లెలూయా, యేసు ప్రభువారు ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నేను ప్రతిరోజు మీ మధ్యలోనికి దేవుని వాక్యాన్ని తీసుకురావటం జరుగుతూ ఉంటున్నారా. సో యేసుక్రీస్తు వారి చివరి దినాలు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఇవి చివరి దినాలు, అంత్య దినాలు, కానీ ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. జనం మీదకి జనము, రాజ్యాల మీదకి రాజ్యాలు, మరి అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, ఇంకా నానా రకాలైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు, రోగాలు, కరోనా, బర్డ్ ఇది మన వైరస్, చికెన్ బర్డ్స్ సంబంధించినటువంటి వైరస్ కూడా మరి ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి రీతిలో భయపెడతా ఉంది. బర్డ్ ఫ్లై అనేటువంటిది, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్. ఓకే పిల్లరా, ఇక మరి నానా రకాలైనటువంటి రీతుల్లో మరి మనుషులు ధైర్యాన్ని చెడిపోతూ ఉన్నారు. కానీ చివరి దినాల్లో మనం దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపను, ఆయన కనికరాన్ని మన జీవితాల్లో కొమ్మరిస్తూ ఉన్నాడు. పిల్లారా, నేను ప్రతిరోజు మీతో చెబుతున్నటువంటి వాక్య ప్రకారంగా స్పష్టంగా మాట్లాడినటువంటి మాటలు యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు 14వ అధ్యాయం 3వ వచనాన్ని మళ్ళా చదివి ఈ వాక్యంలో నుండి అనేకమైనటువంటి మరి ఈ వాక్యానికి సంబంధించినటువంటి లేకపోతే యేసు ప్రభువు చెప్పినట్టు ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. John's Gospel chapter 14 verse 3 again. And if I go and prepare a place for you, I will come again and will take you to myself, that where I am,
you may be also. Praise the Lord. ఈ రాత్రి కాలంలో పిల్లరా, యేసుక్రీస్తు వారు తిరిగి వస్తాను అని చెబుతున్నారు. అయితే ఆయన తిరిగి వచ్చేటువంటి సమయంలో మరి ఏమి జరుగుతాయి అనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. మరి ఆయన ఎక్కడికి మనం తీసుకెళ్ళబోతున్నాడు అనేటువంటిది కూడా చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం ఇంకా అనేకమైనటువంటి విషయాల్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క నివాసాన్ని గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది నిన్నటి దినం చాలా నేను మీతో పంచుకున్నాను. ఆయన పరలోకము అనేటువంటి ఒక పదాన్ని వాడినట్లుగా, హెవెన్ అనేటువంటి పదాన్ని వాడినట్లుగా మనం చూసాం. మత్తయి సువార్తలో అనేకమైనటువంటి వాక్యాల్ని మనం చదువుకున్నాం. 5వ అధ్యాయము 16వ వచనంలోను, 5వ అధ్యాయము 45వ వచనం, 48వ వచనంలోను, మాథ్యూ చాప్టర్ 5 verse 16, verse 45, verse 48, and Matthew chapter 6, verse 9, chapter 7, verse 11, chapter 7, verse 21, chapter 10, verse 32 and 33, chapter 12, verse 50, chapter 16, verse 17, chapter 18, verse 10. Like so many verses yesterday, I have gone through. ఈ వాక్యాలన్నింటిలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయాలు కానీ, 6వ అధ్యాయం కానీ, 7వ అధ్యాయం కానీ, 10వ అధ్యాయం, 12వ అధ్యాయం, 16వ అధ్యాయం, 18వ అధ్యాయాల్లో 19వ వచనం వరకు ఏమని చెప్పాడంటే పరలోకము గురించి, పరలోకమందున్నటువంటి తండ్రి, మై ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్. హీ వాస్ టాకింగ్ అబౌట్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్. సో తండ్రి ఇంటిలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఐ విల్ టేక్ యూ టు మై ఫాదర్స్ హౌస్. హీ వాస్ టాకింగ్. ఫాదర్స్ హౌస్ ఈజ్ హెవెన్. తండ్రి యొక్క ఇల్లు అనేటువంటిది పరలోకం. మనం పరలోక నివాసులు పిల్లారా. హల్లెలూయా. దేవుని నివాసము మనుషుల మధ్యలో కూడా ఉంది అనేటువంటి వాక్యం కూడా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నాం. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మరి మొదటి వచ్చిన దగ్గర నుండి మీరు చదివితే అనేకమైనటువంటి వాక్యాలు 5వ వచనం కూడా దేవుని యొక్క, లేదా 3, 4, 5 వచనాల్లో Revelation chapter 21 and also God said about his heaven. Praise the Lord. అనేకమైనటువంటి వాక్యాలు దేవుని యొక్క గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్ని మనం చదువుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధి మనుషుల మధ్యలో ఉంది పిల్లారా. హల్లెలూయా. God tabernacled according to the John's Gospel chapter 1 verse 14 also amongst us and midst us. Praise the Lord. సో ఈ దినం కూడా ఇంకా కొన్ని మాటలు నేను చదవాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనంలో, మార్క్ చాప్టర్ 11 verse 25 and also Matthew chapter 23 verse 9 also. మత్తయి సువార్త 23:9. Do not call anyone on earth your father, for one is your father who is in heaven. ఈ భూమి మీద ఎవరిని కూడా మనము గొప్పగా ఎంచుకోకూడదంట, మాదిరిగా ఉంచుకోకూడదంట, లేకపోతే మనకు తండ్రిగా అనుకోకూడదంట. ఎస్, మనకి గొప్పవాడు, బోధకుడు, నాయకుడు మన తండ్రి ఎవరంటే పరలోకమందున్నటువంటి దేవుడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మానవుడిగా, దేవుని కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. కానీ దేవుడైనటువంటి ఆయనను గురించి పరలోకములో ఉన్న దేవుడే మీ తండ్రి అని చెబుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మార్క్ చాప్టర్ 11 verse 25. And whenever you stand praying, if you have anything against anyone, forgive him, that your Father in heaven may also forgive your trespasses. మీరు తప్పిదాలు చేస్తే ఆ తప్పిదాలు క్షమించబడాలంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ఎడ్ల తప్పిదాలు చేసిన వారిని క్షమించండి అని చెబుతున్నాడు. పరలోకం అన్నటువంటి తండ్రి మీ పాపాలు క్షమిస్తాడు. తండ్రి పరలోకములో ఉన్నాడు అంటే దేవుని నివాసము పరలోకము. గాడ్స్ హౌస్ ఈజ్ హెవెన్. ఈజ్ గోయింగ్ టు టేక్ us టు హిస్ హౌస్.
And Jesus Christ is going to come again. Praise the Lord. Hallelujah. ఆయన వస్తే మనల్ని ఎక్కడే తీసుకెళ్తాడు, మన నివాసం ఏంటి అనేది, మన నివాసాన్ని గురించి మనం స్థిరపరచుకుంటున్నట్టు వాక్యం ద్వారా మళ్ళా మనల్ని మనం రివ్యూ చేసుకుంటున్నాం, నూతన పరచుకుంటున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ అవర్ మైండ్ అండ్ రిన్యూవింగ్ అవర్ నేచర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆర్ అవర్ థాట్స్, అవర్ ఇమేజెస్, అవర్ ఇన్నర్ ఫీలింగ్స్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ఇక బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 11:2, Luke chapter 11 verse 2. So he said to them, when you pray, say, our Father in heaven, hallowed be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. పరలోకములో ఉన్నటువంటి దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తాన్ని పరలోకములో ఏదైతుందో అదే భూమి మీదకి ఆహ్వానించాలంట. హల్లెలూయా. పరలోకాన్ని గురించి, దేవుని ఇంటిని గురించి, తండ్రి ఇంటిని గురించి, మన కుటుంబాన్ని గురించి, మన నివాసాన్ని గురించి, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండబోయే నివాసాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువే స్పష్టంగా అద్భుతంగా చెప్పేట్టున్నారు. ఇంకెవ్వరు చెప్పాల భూమి మీద. యేసు ప్రభు వారు మన నివాసాన్ని గురించి, మరణం తర్వాత నివాసాన్ని గురించి చెప్పినట్లుగా ఈ భూమి మీద ఏ మనుషుడు చెప్పలేదు. మానవుడిగా పుట్టిన వారిలో మనుషులు ఈ భూమిని గురించే చెప్పారు. మనుషులు వాళ్ళ యొక్క ఆయాసాల గురించి, బాధల గురించి, కష్టాల గురించి, లేకపోతే ఇంకా నానా రకాలైనటువంటి చాదస్తపరమైనటువంటి మత సిద్ధాంతాలు బోధించారే కానీ పరలోకాన్ని గురించి స్పష్టంగా చెప్పిన వారిలో యేసు ప్రభు మాత్రమే పిల్లారా. ఎందుకంటే ఆయనకే తెలుసు పరలోకాన్ని గురించి. పరలోకంలోనికి ఎవ్వరు వెళ్ళలేదు. తండ్రి యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తప్ప తండ్రిని ఎరిగిన వాడు ఎవడు లేడని చెప్పాడు యేసు ప్రభు. నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానని చెప్పాడు. అందుకే దేవుని స్తోత్రాలు. సో కాబట్టి తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి మనుషుల్లో ఏ మనుషుడు లేడు. సరే, కొన్ని కోట్ల సంవత్సరాలు అని అంటున్నారు ఈ సృష్టి ఆరంభం. మనుషుల యొక్క చరిత్ర కొన్ని లక్షల సంవత్సరాలు అని అంటున్నారు కొంతమంది. కానీ బైబిల్ గ్రంథం అయితే 6000 సంవత్సరాలు మాత్రమే మనకు చెబుతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రాలు కూడా కొన్ని లక్షల నక్షత్రాలు ఉండే పిల్లరా. మరి డార్క్ హోల్ అనేటువంటిది ఒకటి కూడా ఉందంట. డార్క్నెస్ గురించి చెప్పుకొస్తున్నాను కదా, చాలాసార్లు చెప్పాను. అలాగే అబ్జర్వబుల్ యూనివర్స్ మాత్రమే కాకుండా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక నానా రకాలైనటువంటి రీతుల్లో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది పిల్లారా. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జీవము గల దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి మాటను మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో, మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని యొక్క మాటలు యందు లక్ష్యం ఉంచుతూ ఉంటామో, అప్పుడే దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో జరగటం మనం చూస్తాం పిల్లారా. ఈ రాత్రి కాలంలో నానా రకాలైనటువంటి నక్షత్రాలే కాకుండా నానా రకాలైనటువంటి, అంటే నక్షత్రాల యొక్క వెలుగంటే చాలా అద్భుతమైనటువంటి. ఈ భూమి కంటే కూడా గొప్ప నక్షత్రాలు. చెప్పాను కదా నేను, బిగ్ బ్యాంగ్ అనేటువంటిది. ఈ బిగ్ బ్యాంగ్ అంటే దేవుడే. బిగ్ బ్యాంగ్ అంటే వెలుగు. దేవుడే వెలుగై ఉన్నాడు. యేసే వెలుగు. పాత నిబంధనలు నేను దేవుడిని వెలుగుగా అన్నారు. కొత్త నిబంధనలు యేసు ప్రభు నేనే వెలుగుని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప వెలుగెవరంటే యేసు ప్రభు వారి. పెద్ద నక్షత్రం గొప్ప వెలుగెవరంటే యేసు ప్రభు వారి. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినంతగా భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో, ఈ భూమి మీద జన్మించిన మనుషుల్లో పరలోకాన్ని గురించి చెప్పినంతగా ఎవ్వరు చెప్పలేదు పిల్లారా. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్పారు. ఆయన ఏం చెప్పాడు నేను చెబుతాను తర్వాత మీకు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11:25 చదువుకుందాం. Matthew chapter 11:25. I thank thee, O Father, Lord of heaven and earth. ఆయన ఈ యొక్క భూమికిని ఆకాశం అంటే యూనివర్స్, అబ్జర్వబుల్ యూనివర్స్ అని అంటారు చూడండి. అబ్జర్వబుల్ యూనివర్స్ అనేటువంటిది అన్నిటినీ, సో విశ్వం
అంతటిని సృష్టించిన వాడు, ఈ భూమిని సమస్తాన్ని సముద్రాలన్నిటిని సృష్టించిన వాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన పరలోకపు దేవుడు. లూకా సువార్త 10:24, Luke chapter 10:21. I thank thee, O Father, Lord of heaven and earth. And also Matthew chapter 5 verse 12. ఈ యొక్క హెవెన్ గురించి ఏమనుందంటే, హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ జాయ్, రివార్డ్ అండ్ ట్రెజర్స్. ప్రైజ్ ద లార్డ్. ఆనందభరితమైనటువంటి స్థలం, మన ఫలితాన్ని మనం పొందుకునే స్థలం, మన యొక్క ధనాగారం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఈ భూలోకంలో ఏమి చేయాలనుకున్నావు, ఏం చేయలేకపోయావు, అవన్నీ అక్కడ ఉంటే పిల్లగా. కానీ చేయగలిగినంత చేయటానికి కృపణిస్తాడు దేవుడు ఈ భూమి మీదే. నిన్ను ఏ విధంగా ఎందుకు పుట్టించాడో, ఎందుకు ఈ భూమి మీద తీసుకొని ఇచ్చాడు, ఆయన చిత్తాన్నంతా పరలోకంలో ఆయన చిత్తాన్నంతా నీ ద్వారా ఈ భూమి మీద నెరవేర్చుకుంటాడు. ఎంత గొప్పవైనప్పటికీ నక్షత్రాలు, ఎంత విశ్వం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, ఎన్ని జ్యోతులు ఉన్నప్పటికీ, ఎస్, లక్షల కొలది జ్యోతులు అంటండి, లక్షల కొలది నక్షత్రాలు విశ్వంలో. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కనిపెట్టినా కానీ కనిపెట్టలేకపోతున్నా. కొన్ని కోట్ల సంవత్సరాలు, ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందంట వాటిని మనం కనిపెట్టాలంటే, వాటి దగ్గరికి వాటిని గురించి ఆలోచించాలన్నా కానీ. సో ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడండి. ఇంకో రీతిని తీసుకుంటే అసలు ఈ విశ్వం అంతటికంటే కూడా మన దేహం యొక్క అమరిక చాలా గొప్పది. ఇంకా మన యొక్క నర్వ్ సిస్టమ్ అనేటువంటి నరాల సిస్టమ్, మన మెదడు ఎంతో గొప్పది, మన హార్ట్, మన లంగ్స్, మన కిడ్నీలు, మన దేహం ఎంతో గొప్పది పిల్లారా. అందుకే దేవుడి వాక్యం చెబుతుంది, అన్నిటికంటే కూడా ఈ విశ్వము దేవుని యొక్క నివాసం అని ఎక్కడ లేదు. నీ దేహము దేవుని నివాసం అని ఉంది కొత్త నిబంధనలో. ప్రైజ్ ది లార్డ్. సరే, ఆకాశంలో దేవుడు ఉంటాడు, ఆయన నివాసమే కాదంటలేదు, అది అందరూ తెలిసింది. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువు చెబుతుంది ఏంటంటే, నీలో నేను నివసిస్తాను, నా యందు నువ్వు, నీ యందు నేను. ప్రైజ్ ది లార్డ్. నీ దేహమే నా నివాస స్థలం. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మన శాశ్వతమైన నివాస స్థలము యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకా ఏమనుందంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, మత్తయి సువార్త 5:12 Matthew chapter 5 verse 12, rejoice and be exceeding glad, for great is your reward in heaven. In heaven, అదే చెప్పాను కదా, heaven is a place of joy, rewards and treasure. Your reward is great, for great is your reward in heaven. Praise the Lord. మత్తయి సువార్త 6:19, do not lay up for yourselves treasures on earth, where moth and rust destroy, and where thieves break in and steal. ఈ లోకంలో మీరు ధనాన్ని సంపాదించుకోవద్దు. మత్తయి సువార్త 6:19, Matthew chapter 6 verse 19. ఈ లోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకోవద్దు, భూమి మీద సమకూర్చుకోవద్దు. కానీ అదే చేస్తున్నారు మనుషులు పరలోకంలో సమకూర్చుకుంటారా? మీ ధనాన్ని, మీ నీతి క్రియల్ని, మీ మంచిని, మీ యొక్క పరిశుద్ధతను, మీ రివార్డ్స్ అక్కడ సంపాదించుకోనంటే కాదు. నేను భూలోకంలో సంపాదించుకోవాలి. చాలా మంది స్విచ్ బ్యాంకులు అక్కడ ఇక్కడ ధనాన్ని చూడండి. ఇప్పుడు ధనాన్ని బట్టి, భూమిని బట్టి ఎక్కువగా కేసులు అవుతున్నాయి. సేవకుల్లో కూడా చాలా మంది ఆ దినాల్లో, అప్పట్లో ఎక్కువగా సేవకులు బాగా మోసాలు చేశారు డబ్బు విషయంలో. ఈ దినాల్లో కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఖర్చీపులని అమ్ముకోవటం, నూనె అమ్ముకోవటం, ఇంకా నానా రకాలుగా అమ్ముకొని, అంటే వీటి ద్వారా హీలింగ్ జరుగుతుందని అట్లా డబ్బు సంపాదించుకొని డబ్బుని పోగు చేసుకుంటున్నారు. ఆస్తులు కొనుక్కుంటున్నారు, స్థలాలు కొనుక్కుంటున్నారు. ఈ ప్రజలు కూడా ఏమనుకుంటారంటే, బాగా మంచి బెంచ్ కారులో వచ్చినటువంటి అతను, ఆడి కారులో వచ్చినటువంటి అతను, ఇంకా రేంజ్
కారులో వచ్చినటువంటి అతను, సరే ఇక ఏదైనా కానీ వాళ్ళే గొప్ప సేవకులు, పెద్ద సేవకులు అనుకుంటారు. కాదు పిల్లలు, యేసు ప్రభు చెబుతున్న మాట వినండి, నేనుగా చెబుతుంది. ఇట్లా సంపాదించుకునే వాళ్ళంతా సేవకులు కాదంటున్నాడు యేసు ప్రభు వారు. అపోస్తలుడు పౌలు గారి గురించి నేను చెబుతాను మీకు. ఇంకా ఆయన అంటారు అన్నింటిని కూడా వ్యాయం చేసాడంట సేవకులకు సువార్త కోసం. కానీ దినాలు అట్లా లేదు. సేవకులు సంపాదించుకుంటున్నారు, విశ్వాసలే పేదోళ్ళు బక్కోళ్ళు అయిపోతున్నారు, అప్పుల పాలు అయిపోతున్నారు. సేవకులు ఏమో ధనవంతులు, లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతున్నారు. కొంతమంది అయితే, అందరి గురించి ఇవ్వట్లే నేను, కొంతమంది అలా ఉండాలి. సో పరలోకాన్ని మర్చిపోతున్నారు, ఈ వాక్యాన్ని మర్చిపోతున్నారు. భూలోకాన్నే ఎక్కువగా ధ్యానం చేస్తున్నారు, భూమిని ఎక్కువ ధ్యానం చేస్తున్నారు, ఈ లోకాన్ని ఎక్కువ ధ్యానం చేస్తున్నారు, పరలోకాన్ని గురించి మర్చిపోతున్నారు. అందుకే యేసు ప్రభువారు ఏం చెబుతున్నాడంటే పరలోకాన్ని గుర్తు చేస్తున్నాడు. మన యొక్క ప్లేస్ పరలోకము. హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ జాయ్, రివార్డ్స్ అండ్ ట్రెజర్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం పోగు చేసుకోవాల్సింది అక్కడ, మనం నిల్వ చేసుకోవాల్సింది అక్కడ, మనం సంపాదించుకోవాల్సింది అక్కడ. అదే యేసు ప్రభువారు చెబుతా ఉంది. మీ యొక్క ధనాన్ని అక్కడ సంపాదించుకోనండి. 20వ వచనం కూడా, బట్ లే అప్ యువర్ సెల్వ్స్ ట్రెజర్స్ ఇన్ హెవెన్ వేర్ దేర్ మోత్ నార్ రస్ట్ డిస్ట్రాయ్స్ అండ్ వేర్ థీవ్స్ డు నాట్ బ్రేక్ ఇన్ అండ్ స్టీల్. అక్కడ దొంగలు చొరబాటు, కన్నాలు వేయరు, అక్కడ ఈ తుప్పు పట్టదు, ఈ యొక్క తుప్పు గాని చెద గాని పట్టదు. ఇక్కడే చెదబట్టిపోయింది, కాగితాన్ని చెదబట్టిద్ది, అలాగే ఇనుముకు తుప్పు పట్టిద్ది, దొంగలు కన్నాలు వేస్తారు, దోచుకుపోతారు. ఇప్పుడు బ్యాంకుల్లో కూడా చాలా చాలా రీతులుగా, ఇప్పుడు ఏది మన ఫోన్పే కానీ ఇంకా చెప్పుకుంటే ఇది గూగుల్ పే కానీ ఇట్లాంటి వాటికి కూడా కొంచెం అంటే కొంతమంది హ్యాకర్స్ వచ్చేసి దోచుకెళ్తున్నారు అటు బ్యాంకుల్ని, కొంతమంది డిపాజిట్గా ఉన్నటువంటి వాటిని. వాళ్ళ బ్యాలెన్స్ అంతా నిల్ బ్యాలెన్స్ అయిపోతా ఉంది. ఆ దినాలు బ్యాంకులకి వేసేవాళ్ళు కన్నాలు, ఇళ్ళకి వేసేవాళ్ళు. ఈ దినాలు అట్లా కాదు, ఇంటర్నెట్ ద్వారా వేసేస్తున్నారు, నెట్ ద్వారా. ఓకే పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుని దగ్గర పరలోకంలో సంపాదించకండి. ఇది పరలోకం. ఇక్కడ ఖర్చు చేయండి. భూలోకంలో, పరలోకంలో మీ ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది. కానీ మనుషులు చేస్తున్న ఉల్టా, ఇక్కడ పోగు చేసుకుంటున్నారు, అక్కడ నిల్ చేసుకుంటున్నారు. బ్యాలెన్స్ లేదు, అక్కడ నిల్ బ్యాలెన్స్ అయిపోతా ఉంది. సేవకులు కూడా అదే చేస్తున్నారు, రాజకీయ నాయకులు అదే చేస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా అదే జరుగుతూ ఉంది. చాలా దేశాల్లో అదే. మన దేశంలో ధనాన్ని తీసుకెళ్లి స్విచ్ బ్యాంకులు పెడుతున్నారు, వేరే దేశాల్లో పెట్టుకుంటున్నారు. వేరే దేశాల్లో ఏం చేస్తున్నారంటే పెట్టుబడి పెడతా ఉన్నారు. మన దేశం ధనమంతా వేరే దేశాలకు వెళ్ళిపోతా ఉంది. అంటే భూమి మీద దాన్ని సమకూర్చుకోవడం. యేసు ప్రభు చెబుతుంది ఏంటంటే భూమి మీద సమకూర్చుకోవద్దు మీ ధనాన్ని. సేవకులారా, విశ్వాసులారా, సేవ ఖర్చు పెట్టండి, దేవునికి ఖర్చు పెట్టండి. సేవకులు ఒకప్పుడు తినడానికి తినలేని సేవకులు కూడా ఇప్పుడు కోటీశ్వరులుగా, బలమైనటువంటి సేవకులు అంటారు వాళ్ళని. మంచిదే, సేవకుడు ఎదగాలి, దీవించబడాలి, ఆశ. కొంతమంది అదే బోధిస్తారు, సేవకుడు ధనవంతుడిగా ఉండాలి, కోటీశ్వరుడిగా ఉండాలి. మంచిదే, కాదంటలా. ఎట్లాగా? దేవుని వాక్యంలో, దేవునిలో కోటీశ్వరుడిగా ఉండాలి, ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. దేవుళ్ళు అంటే కనికరములో, దయలో, ప్రేమలో, జాలిలో, పరిశుద్ధతలో, నీతిలో, న్యాయంలో. ఒక సేవకుడు అంటే ఒక సేవకుడు బాగా డబ్బుంటే సేవకులు వాళ్ళే గొప్పవాళ్ళుగా అనుకుంటారు. ఇంకో సేవకుడిని అసలు, పేదోడిని అసలు లెక్క చేయరు. ఇంతకుముందు ఎస్సీలను అసలు ఎవరు లెక్క చేయలేదు అధికారాల్లో. అంటే పక్కన నిలబడటానికి కూడా సేవకుల్లో కూడా హై క్యాస్ట్ సేవకులు మాత్రమే గొప్ప గొప్ప అధికారులతో నిలబడటానికి యోగ్యత. కానీ ఈ దినాల్లో దేవుడు అద్భుతం చేసేస్తున్నారు. జగన్ గారి యొక్క, అందుకే అసూయ వస్తుంది అనుకుంటున్నాను చంద్రబాబు గారు లాంటి వాళ్ళకి, బీజేపీలో ఉన్నటువంటి యొక్క
మరి బండి సంజయ్ అయినటువంటి వాడు అతను కూడా విమర్శ చేశాడు. బైబిల్ పార్టీ కావాలా, లేకపోతే మీకు ఏది మన భగవద్గీత పార్టీ కావాలా అని. చంద్రబాబు గారు ఏమో భయంకర విమర్శం చేసేసాడు. ఎస్సీలను తక్కువగా చేయటము, క్రిస్టియన్స్ తక్కువగా చేయటము, మత మార్పులు అంటము, క్రిస్మస్లు చేయొద్దని అంటము. రాజ్యాంగం అది. అన్ని కులాల అన్ని మతాల వాళ్ళు ఉంటారు దేశంలో, రాష్ట్రాల్లో, రాజ్యాంగంలో. అందరిని అన్ని గౌరవించాలి. అదే చేశాడు జగన్ గారు, తప్పేం లేదు. అది మన ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు చక్కగా మాట్లాడారు రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాల గురించి, వివేకానంద గారు చెప్పిన విషయాల గురించి. ఎస్, అందరి హక్కు అది, బాధ్యత అది. ముఖ్యమంత్రి బాధ్యత, ప్రధానమంత్రి బాధ్యత. ఒక కులాన్ని ఒక మతాన్నే కాదు స్వార్థంగా చూడటం. అన్ని కులాలు అన్ని మతాలను గౌరవించాలి, అందరిని గౌరవించాలి, పేదలని. చూడండి, మరి జగన్ గారి యొక్క క్యాబినెట్ లో ఎస్సీలకి ప్రథమ స్థానం కనబడతాం. అంటే ఎస్సీలని ఎంత అణగదొక్కాలో చూశారు, బీసీలని, ఎస్సీలని, ఇంకా చాలా బడుగు బలహీన వర్గాల్ని ఎంత హీనంగా చూశారు. కానీ ఆయన క్యాబినెట్లు అందరూ ఉన్నారు, హై క్యాస్ట్ దగ్గర నుండి లో క్యాస్ట్ వరకు. కానీ ఎస్సీలు ఒకప్పుడు దగ్గర రానటువంటి విధానంలో ఉండేది. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి ఇప్పుడు జగన్ గారు అయితే అధికంగా ఒక హోంమంత్రిని ఎస్సీ చేసేసాడు. దేవుడి స్తోత్రం. ఎస్సీ క్రిస్టియన్ కావచ్చు, ఎస్సీ ఏ కాస్ట్లోనైనా కానీ మరి ప్రభు నమ్ముకున్నారు. ఇప్పుడు బ్రాహ్మణ్స్ దగ్గర నుండి, పూజారుల దగ్గర నుండి, చాలా మరి పేదవాడి దగ్గర నుండి ధనికుడు వరకు, కోటీశ్వరుడికి, లక్షాధికారి వరకు అందరూ ప్రభు నమ్ముకున్నారు. హై క్యాస్ట్ నుండి లో క్యాస్ట్ అని, అంటే క్యాస్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి మన యొక్క భారతదేశంలో. పిల్లరా, అందరికి సమానమైనటువంటి హక్కులు కల్పించటం, ప్రేమ చూపించటం, జాలి దాంట్లో ఐశ్వర్యవంతులుగా ఉండాలి, సత్క్రియలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి, ధనవంతులుగా ఉండాలి, కోటీశ్వరులుగా ఉండాలి. అది వాక్యం చెబుతుంది ఇక్కడ. దాన్ని చేస్తున్నాడు జగన్ గారు. ఎవరన్నా చేయని దాన్ని, మోడీ గారు చేయని, కేసీఆర్ గారు చేయని, కేటీఆర్ గారు చేయని, జగన్ గారు చేయని, వేరే రాష్ట్రాల్లో ఎవరైనా చేయని. సత్క్రియలలో, మంచి విషయాల్లో, ప్రేమ చూపించడంలో, జాలి చూపించడంలో ఆ ధనాన్ని సమకూర్చుకోనండి. అది యేసు ప్రభు చెబుతుంది. సేవకులారా, దేని కొరకు ఆరాట పడుతున్నారు? ధనాన్ని, ఏ ధనం సంపాదించుకోవడానికి ఆరాట పడుతున్నారు ఈ భూమి మీద? పరలోకములో ధనాన్ని సంపాదించుకుందాం, పరలోకములో మనం మంచి పేరు సంపాదించుకుందాం, పరలోకములో మన యొక్క క్రియలు గొప్పగా సాటించబడాలి. ఎస్, రాజకీయ నాయకులైనా, దేవుని సేవకులైనా, దేశ అధికారులైనా, ఎవరైనప్పటికీ ఈ భూమి మీద సామాన్యులైన, చిన్న చిత్తగా, గొప్ప పెద్ద, విద్య, హోదా, అంతస్తు ఏ వ్యక్తులైనా ఈ భూమి మీద సంపాదించుకోవాల్సింది ఏంటంటే సత్క్రియలు అనేటువంటి ధనం. అది పరలోకములో, ఇన్ హెవెన్. ఇక్కడ నువ్వు ఎన్ని కార్లు సంపాదించుకున్నా, ఎంత గొప్ప కారులో తిరిగినా, ఎంత గొప్ప బిల్డింగులు కట్టుకున్నా, ఎంత ఉన్నతంగా ఉండా, ఎంత గొప్పగా పేరు ప్రఖ్యాతులుగా అంచినా, ఒక దినం అసలు విడిచిపెట్టాల్సిన దినం. సారీ. అందుకే యేసు ప్రభు చెబుతుంది ఏంటంటే, డు నాట్ లే అప్ ఫర్ యువర్ సెల్ఫ్ ట్రెజర్స్ ఆన్ ఎర్త్ వేర్ మోత్ అండ్ రస్ట్ డిస్ట్రాయ్ అండ్ వేర్ థీవ్స్ బ్రేక్ ఇన్ అండ్ స్టీల్. ఒకప్పుడు రాజులు సంపాదిస్తే ఇంకొక రాజు వచ్చి దండయాత్ర చేసి, కూల్చేసి, రాజుని హతమార్చేసి అన్ని దోచుకెళ్ళిపోయేవాడు. అలాగే ఇరానీయులు, ఇరాకీలు, బబులోనీయులు, పర్షియన్లు, మళ్ళీ ఈజిప్టియన్స్, అశ్షూరీలు ఇస్రాయల్ దేశం మీద ఇస్రాయల్ దేశం మీద పడి అలాగే ధ్వంసం చేసేసి దేవాలయంలో బంగారం అంతా దోచుకెళ్ళిపోయారంట. మన భారతదేశంలో బంగారం అంతా దోచుకెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డెన్మార్క్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేకపోతే డచ్ వాళ్ళు కావచ్చు. డచ్ వాళ్ళు, డెన్మార్క్ వాళ్ళు ఎక్కువ కాదు కానీ పోర్చుగీస్ వాళ్ళు, మరి బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా. ఎన్ని హప్పులారా దోచుకెళ్ళిపోతారు. కానీ సత్క్రియలైన చూడండి, నాటి నుండి నేటి వరకు ప్రార్థన చేయబడతానే ఉండి ఈ భూమి మీద కూడా. సో ఎప్పుడైతే మనము మంచి నీతి
పరిశుద్ధత, సక్రియ అనేటువంటి దాన్ని కలిగి ఉంటామో ఆ ధనం అనేది పరలోకములో కూడా ఉంటుందని యేసు ప్రభువారు చెబుతున్నారు. నువ్వు పరలోకములో కూడా ఉంటావు. 23వ వచనం, లూకాసు వార్త 6వ అధ్యాయం 23వ వచనం. లూక్ చాప్టర్ 6 verse 23. Rejoice in that day and leap for joy, for indeed your reward is great in heaven. పరలోకములో ఉండాలి మీ ధనం, పరలోకములో ఉండాలి. దేవుల్లో మీరు సంతోషించాలి, దేవుని రాజ్యంలో సంతోషించాలి. ప్రైజ్ ద లార్డ్. 15వ అధ్యాయం 7వ వచనం లూకాసు వార్త, Luke chapter 15 verse 7. I say to you that likewise there will be more joy in heaven, more joy in heaven over one sinner who repents than over 99 just persons who need no repentance. మారు మనసు అక్కర్లేనటువంటి 99 మంది కంటే కూడా ఒక్క మనిషి మారు మనసు పొందటానికి ఇష్టపడితే వాళ్ళ యందే దేవుడు సంతోషిస్తున్నాడు. మతం మార్చటం కాదు, చంద్రబాబు గారు చెప్పినట్లుగా మనసు మారటం, జీవితం మార్చబడటం. బైబిల్ గ్రంథం జీవితాలు మార్చిద్ది, మనసులు మార్చిద్ది. మనసు మారాలి, మారు మనసు పొందేవాళ్ళు కావాలి యేసు ప్రభుకి. యేసు ప్రభుకి మతాలు మారేవాళ్ళు, దేశాలు మార్చేవాళ్ళు, కోర్టులు మార్చేవాళ్ళు, కార్లు మార్చేవాళ్ళు, పార్టీలు మార్చేవాళ్ళు, ఈ లోకంలో ఆస్తులు మార్చుకుంటా, ఎక్స్చేంజ్ చేసుకుంటా, డాలర్స్ మార్చుకుంటా, డాలర్స్ లోని మనీ రూపీస్ లోనికి, రూపీస్ లోని డాలర్స్ లోనికి కాదు. ఇలాంటి వారు కాదు దేవునికి కావాల్సిన. మారు మనసు పొందేవాళ్ళు కావాలి, రక్షణ పొందేవాళ్ళు కావాలి, పాప క్షమాపణ పొందేవాళ్ళు కావాలి, పశ్చాత్తాపడేవాళ్ళు కావాలి. వాళ్ళే పరలోకంలో ఉంటారు. ఎవరికైతే వాడు పరలోకంలో వెళ్ళడం పిల్లారా క్రైస్తవుడు అవును. క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తులో నివసించడానికి ఇష్టపడేవాడు. యేసు ప్రభు చెబుతున్న మాటలు ఇవన్నీ కూడా జీసస్ టాకింగ్ అబౌట్ హెవెన్, జీసస్ టాకింగ్ అబౌట్ క్రిస్టియానిటీ, Jesus talking about Father's house, Jesus talking about the house of God or our citizenship, our lives on this earth. Praise the Lord, hallelujah. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోను నాతోను మాట్లాడుతున్నాడు పిల్లలు. సో కాబట్టి ఇలాంటి రాజ్యం కోసం సిద్ధపడాలి, ఇలాంటి పరలోకం కోసం సిద్ధపడాలి. అంతేగాని ఈ లోకంలో మనం ఎంత ధనం సంపాదించావా అన్నది గొప్పతనం కాదు. ఎంతగా నీవు దేవునితో సహవాసం కలిగి ఉన్నావు, నీ జీవితాన్ని ప్రభావితం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంటున్నావు, అది గొప్పది పిల్లలు. ఈ రాత్రి కాలంలో అట్టి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి యేసయ్య మనం సిద్ధం చేస్తున్నాడు. దాని కొరకు యేసు ప్రభు మనం సిద్ధం చేస్తున్నాడు. అట్టి వారి కొరకే యేసు ప్రభు పరలోకములోని భూలోకాలకు వచ్చి, లేక మధ్యాకాశంలోకి వచ్చి, మధ్యాకాశం ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలను తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆయన నమ్మినటువంటి వారిని మళ్ళా తిరిగి రానేమన్నాడు మధ్యాకాశంలోనికి. 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్యం చదివిన తర్వాత మనం ఆరాధన చేసుకుందాం. లెట్ us worship God after this verse reading. 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతోనూ కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు
ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావం నుండి, మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండనను పొందుదురు. ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందువలన మన దేవుని యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాస యుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులుగా ఇచ్చినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. అద్భుతమైనటువంటి వాక్యం అండి ఇది. సిన్స్ ఇండీడ్, 1 Thessalonians chapter 1 verse 6, since indeed God considers it just to repay with affliction those who afflict you. ఈ లోకంలో చంద్రబాబు గారు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇంకా వాళ్ళ మంత్రులు, వాళ్ళ ప్రధానులు ఎవరైనా కానీ విమర్శిస్తున్నా, దూషిస్తున్నా, నిందిస్తున్నా, హింసిస్తున్నా, మేలు చేసి జగన్ లాంటి వారిని హింస పెడుతున్నా, ఇంకా ఎంతో మందిని హింస పెడుతున్నారు ఈ భూమి మీద. సామాన్యులు కూడా, ముఖ్యమంత్రులను కూడా విడిచిపెడతలేదండి. ఈ హింస పెడుతున్న వారికి తీర్పు తీర్చే దినం ఒక దినం రాబోతా ఉంది. నువ్వేమన్నా అనుకో, ఇది మతం అనుకో, ఇది అబద్ధం అనుకో, ఇది వేరే దేశం యొక్క మతం అనుకో, నువ్వు ఏమన్నా అనుకో, ఖచ్చితంగా జరగబోతుంది ఇదే రాబోయే దినాల్లో. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు, దేవుని విరోధులకు, క్రీస్తు విరోధులకు, అంటే మంచిని వ్యతిరేకించి, న్యాయాన్ని వ్యతిరేకించి, ప్రేమను, కనికిరాని పరిశుద్ధతను వ్యతిరేకించి, విరోధించి, అన్యాయంగా అక్రమంగా హింసించి దూషించే వాళ్ళకి జరగబోయే కార్యాల గురించి వాక్యం అదే చెబుతాడు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతాడండి. దేవుని నెరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు ప్రతిదండన చేస్తాడండి. అండ్ టు గ్రాంట్ రిలీఫ్ టు యూ who are afflicted as well as to us when the Lord Jesus is revealed from heaven with his mighty angels in flaming fire, inflicting vengeance on those who do not know God and on those who do not obey the gospel of our Lord Jesus. They will suffer the punishment of eternal destruction away from the presence of the Lord and from the glory of his might. When he comes on the day to be glorified in his saints and to be marveled at among all who have believed him. Because our testimony to you was believed. To this end, we always pray for you that our God may make you worthy of his calling and may fulfill every resolve for good and every work of faith by his power, so that the name of our Lord Jesus may be glorified in you and you in him, according to the grace of our God and the Lord Jesus Christ. Praise the Lord. ఈ రాత్రి కాలం నా ప్రియ సహోదరి సహోదరుడా, భయపడొద్దు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. మేలు చేస్తా ఉండండి. విసుకక మేలు చేయండి, విసుకక ప్రార్థించండి, విసుకక వెంబడించండి యేసు ప్రభువుని, విసుకక ఆరాధించండి, విసుకక ప్రార్థించండి, స్తుతించండి, వాక్యం వినండి, వాక్యాన్ని ప్రకటించండి. హల్లెలూయా. దేవుడు చేయబోయేది తప్పక చేస్తాడు. ఈ వాక్య ప్రకారం ఇంకా రేపు చెబుతాయి ఇంకా కొన్ని వాక్యాలు, ఇంకా ఉండి చాలా వాక్యాలు. అపోస్తలుడు పౌలు గారు చెప్పిన మాటలు, ఈ దినం యేసయ్య చెప్పిన అద్భుతమైన మాటలు విన్నాం.
యేసయ్య చెప్పిన మాటలను అనుసరించి అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్పబోతున్నాడు రేపు దినం ఇంకా ఇందాం మనం. వాక్యం అండి ఇది, వాక్యం ఇది. ఆరాధన చేద్దాం ఈ రాత్రి కాలం, దేవుని స్తుతించుదాం, యేసయ్యను ఘనపరచుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ ఆయన పరక్రమ కార్యములు బట్టి ఆయన ప్రభావము, ఆయన ప్రభావము ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ధ్వనితో ఆయన స్తుతించుడి, ధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తాంబూరతోను నాట్యముతోను, తాంబూరతోను నాట్యముతోను, కాంతి వైద్యములతో, కాంతి వైద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఈ రాత్రి కాలంలో ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నీ వాక్యములో నుండి సత్యాలు మాతో మాట్లాడినావు ప్రభా. పాటల ద్వారా, స్తుతుల ద్వారా నిన్ను కనపరిచి వ్యాఖ్యానించావు. ఈ రాత్రి మా దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు, మా జిల్లాల కొరకు, మా పల్లెలు, ప్రాంతాలు, మా ప్రజలు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ బిడ్డల కొరకు, అలాగే మా యొక్క ప్రభా సహోదరి సహోదరులైనటువంటి ప్రభా నాయన తండ్రి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. హైందవ సహోదరి సహోదరులు, ముస్లిం సహోదరి సహోదరులు అందరి కొరకు ప్రార్థిస్తున్నా. క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నటువంటి మరి బీజేపీ లీడర్స్ కొరకును, టీడీపీ లీడర్స్ కొరకును నాయన, ఇంకా ప్రభా తండ్రి నాయన జనసేన లీడర్స్ కొరకును, ఇంకా ఎవరైతే ప్రభా విమర్శిస్తూ, దూషిస్తూ, నిందిస్తూ నాయన సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎంతమంది దూషిస్తూ నిందిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని దీవిస్తూ ఉన్నాం ప్రభా. వారు దీవించబడాలి నాయన, వారు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి నాయన. నిన్ను దూషిస్తూ, నిందిస్తూ, తోటి సహోదరి సహోదరుని దూషిస్తూ, నిందిస్తూ, అసూయపడుతూ, ద్వేషిస్తూ నాయన అల్లరితోనూ భయంకరమైనటువంటి ప్రభా రీతిలో ప్రభా ఈ భూమి మీద అరాచకాలు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి నాయన. మరి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నటువంటి వారితో కూడా మాట్లాడండి ప్రభా. మరి నీవే ప్రభా, మరి నాయన ఏ విధంగా మరి ప్రభా మరి ఆ బిడ్డలు నాయన ఎవరు ఏ విధంగా చేస్తున్నారో మాకు తెలియదు, కానీ
మరి ఎవరు వారిని ప్రభు ప్రేరేపిస్తున్నారు మాకు తెలియదు, కానీ నీవే అట్టి బిడ్డలతో కూడా మాట్లాడి నాయన ప్రతి ఒక్కరిని దర్శించి ఈ భారతదేశంలో ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఈ దినాల్లో జరుగుతున్నటువంటి అరాచకాలన్నిటిని నడిచివేయమని ప్రార్థిస్తున్నా. ఏదేమైనా ప్రభువా సమస్తమును మేలు కొరకు జరిగిస్తావని నమ్ముతున్నాం. ఏ నాయకుడైనా మాట్లాడిన ప్రతి మాట కూడా అది సమాజానికే మేలు జరుగుతుందని మేము నమ్ముతున్నాము తండ్రి. అవును ప్రభువా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట మరి అతనికే నష్టం జరిగిందని, అది క్రైస్తవులకు మేలు జరుగుతుందని, మరి దేవుని ఎరగని బిడ్డలు కూడా, అన్యులు కూడా, ముస్లింస్ కూడా ఎంతో మంది సహోదరులు దాన్ని గుర్తిస్తూ ఉన్నారు తండ్రి. వారి దోషణ మాటల్ని, వారి యొక్క వ్యతిరేకతల్ని, వారి యొక్క అసూయను, ద్వేషాన్ని, ఈర్షను నాయనా ప్రభా ఏ విధంగా మతపరమైన ద్వేషాలు రెచ్చగొడుతున్నారు వాటిని అన్నిటిని చూస్తూ ఉన్నారు ప్రభా. ఈ భూమి మీద నాయన నీ రాకడ సమీపిస్తూ ఉన్నదని మేము గుర్తిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాయన మా భారతదేశాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. భారతదేశ ప్రధాని గారిని దీవించండి, గవర్నర్స్ ని దీవించండి, రాష్ట్రపతి గారిని దీవించండి, ముఖ్యమంత్రులను దీవించండి, ఎంపీలని, ఎమ్మెల్యేలని ప్రభా తండ్రి, మంత్రుల్ని, ఎమ్మెల్సీలని అందరిని ఆశీర్వదించండి ప్రభా. వ్యతిరేకంగా దూషిస్తూ నిందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మేము దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు మారు మనసు పొందాలని, రక్షించబడాలని ప్రార్థిస్తున్నాం. చంద్రబాబు గారు మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాం, రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాం, పశ్చాత్తాపడాలని ప్రార్థిస్తున్నాం. నాయన బండి సంజయ్ గారు రక్షణ పొందాలని, పశ్చాత్తాపడాలని ప్రార్థిస్తున్నాం. వారికి అనుసరులైనటువంటి, వారి అధికారులైనటువంటి ఇంకా ఎవరైతే దూషిస్తున్నారో, నిందిస్తున్నారో క్రిస్టియానిటీని, క్రైస్తవ్యాన్ని, తోటి సహోదరుల్ని, తోటి మతాన్ని, తోటి కులాన్ని, తోటి ప్రాంతాన్ని ప్రభువా దూషిస్తూ నిందిస్తూ ఉన్నటువంటి ప్రతి అధికారితో మాట్లాడండి ప్రభువా. ప్రతి నాయకునితో మాట్లాడండి, ప్రతి మతముతో మాట్లాడండి, ప్రతి కులముతో మాట్లాడండి, ప్రతి వంశముతో మాట్లాడండి ప్రభువా. ప్రతి రాష్ట్రముతో, ప్రతి అధికారితో, ప్రతి నాయకుడు దర్శించబడాలి రాత్రి కాలంలో నాయన. విరోధమైన ఆత్మలపైన, చీకటి ఆత్మలపైన, దుష్ట ఆత్మలపైన, అసూయపు ఆత్మలపైన, అంధకార చీకటి సంబంధమైనటువంటి ఆత్మలపైన అగ్ని కుమ్మరించండి ప్రభువా. సాతాను శక్తులు, దైవాత్మలని కాల్చివేయండి ప్రభా. మా దేశంలో, మా రాష్ట్రాల్లో నాయనా మంచి ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలిగి సహోదరులుగా బ్రతకడానికి, చలించడానికి, జీవించడానికి ఈ భూమి మీద ఈ రాష్ట్రాల్లో ప్రతి బిడ్డకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత రాష్ట్రాలు, 6,50,000 పైగా ఉన్న పల్లెలు, 700 ప్రభా తండ్రి 30కి పైగా ఉన్న ప్రతి జిల్లాను, ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఏపీలో నాయన 32 రాష్ట్రాలు అయింది ప్రభువా. మరి ఆ కొత్త రాష్ట్రాలు కూడా 32 జిల్లాలు అయింది ప్రభువా. ఆ కొత్త జిల్లాలను కూడా దీవించండి ప్రభువా. తెలుగు రాష్ట్రాలను ప్రభువా దీవించండి ప్రభువా. తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కడెక్కడైతే ఉంటున్నారో, ఏ రాష్ట్రాల్లో, ఏ దేశాల్లో ఉంటున్నారో ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాలను దీవించండి నాయన. తెలుగు మాట్లాడే వారు ప్రభువా ఇంకా ఎక్కువగా నిన్ను నమ్ముకోవటానికి, మా మార్గంలోకి, మంచి మార్గంలోకి, నీతి మార్గంలోనికి, పరిశుద్ధమైన మార్గంలోనికి, పవిత్రమైన ప్రేమ గల, నీతి గల, దయగల మార్గంలోనికి రావడానికి సహాయం చేయండి నాయన. ఎస్ లార్డ్, నేను ఎంతో మంది నమ్ముకుంటున్నారు ప్రభా, నీ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో క్రిస్టియానిటీ అనేది, క్రైస్తవ్యం అనేది, క్రీస్తుని వెంబడించే వారి శాతము నాయన అధికముగా ఉంది. దానికి కారణము నీలో ప్రేమ, నీలో సహనము నాయన. క్రైస్తవ్యం సహనాన్ని చూపిస్తుంది కాబట్టి ఇన్ని దేశాలు విస్తరించిందని ప్రభువా చరిత్ర ప్రకటన చేస్తా ఉంది తండ్రి. అలాంటి క్రైస్తవ్యాన్ని ఇంకా బలపరచండి. క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు, సేవకులు ఇంకా ఎక్కువగా సహనాన్ని కలిగి ఉండటానికి, ఓర్పు కలిగి ఉండటానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయం చేయండి. క్రైస్తవ దేశాలు దీవించండి, క్రైస్తవ బిడ్డల్ని, సంఘాలను దీవించండి. క్రైస్తవ దేశాలు బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడక్కడ ఆశీర్వాదం, దీవెన, మేలు, మంచి క్షేమం జరుగుతుందని ప్రకటిస్తున్నాము తండ్రి యేసు నామములో. ఈ దినం విన్న ప్రతి మాట, ప్రతి వాక్యం మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అద్భుతం చేయును గాక, విడుదలకు కారణమవును గాక. మా తెలంగాణ రాష్ట్రం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండును గాక. నాయన కేసీఆర్ గారిని ముట్టి స్వస్థపరచండి నాయన. ఎంతమంది రోగులు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, అట్టి వారిని కూడా ముట్టి బాగు చేయండి ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి బాగు చేయండి నాయన. బర్డ్ ఫ్లూ అనేటువంటిది ప్రభు, ఇక వైరల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ప్రభు తండ్రి నాయన. స్ట్రెయిన్ వైరల్ కంటే కూడా, కరోనా వైరల్ కంటే ఇంకా విస్తారంగా విస్తరిస్తున్న ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి ప్రజలను కాపాడండి, స్వస్థపరచండి, బాగు చేయండి, దీవించండి ప్రభువా. ఈ రాత్రి ప్రత్యేకమైన కృప దయచేయండి ప్రభువా.
బాధలో, కష్టములో, నిందల్లో, అవమానాల్లో ఉన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అప్పుల బాధల్లోను, నిందల్లోను, అవమానాలను బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. విడుదల లేక ప్రభా ఎంతమంది ప్రభా సెరసాలు బ్రగుతున్నారు, అటు బిడ్డలు దర్శించండి. అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించబడి ప్రభా సరైన న్యాయం దొరకక కోర్టుల ద్వారా, జడ్జీల ద్వారా ఎంత బాధపడుతున్నారో ఆ బిడ్డలను దర్శించండి ప్రభా. విడిపించండి, బాగు చేయండి. జడ్జెస్ దర్శించండి, లాయర్స్ దర్శించండి, పోలీస్ డిపార్ట్మెంట్ దర్శించండి, న్యాయ వ్యవస్థను దర్శించండి. ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టు నుండి ప్రభా జిల్లా కోర్టులో ఉన్న ప్రతి జడ్జి గారిని దీవిస్తున్నాము తండ్రి. లాయర్స్ ని దీవిస్తున్నా, జ్యుడిషియల్ నాయనా ప్రభా ప్రతి ఆఫీసుని నాయనా ప్రతి విధమైనటువంటి ప్రభా కార్యకలాపాలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. అఫీషియల్స్ ని దీవించండి, కలెక్టర్స్ దీవించండి ప్రభా, పోలీస్ డిపార్ట్మెంట్ దీవించండి అయ్యా. ఎస్పీ క్యాడర్ దగ్గర నుండి ప్రభా, కలెక్టర్ క్యాడర్ దగ్గర నుండి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరినీ దీవించండి. డీజీపీ గారి క్యాడర్ దగ్గర నుండి ప్రభా నాయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి నాయన కానిస్టేబుల్ వరకు కూడా ప్రభా చిన్నగా ఆఫీసులో పనిచేసిన ప్రతి ఒక్క న్యాయ వ్యవస్థలన్నిటినీ దీవెనకరంగా చేయండి నాయన. మా దేశములో దీవెన చూడాలి నాయన, మా దేశములో శాంతి చూడాలి, మా దేశంలో ఆరోగ్యం చూడాలి, మా దేశంలో అభివృద్ధి చూడాలి, మా దేశంలో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవటానికి, పురికొల్పుకోవటానికి, దీవించుకోవటానికి నాయన ప్రేరేపించే ఆత్మను విడుదల చేస్తున్నాము తండ్రి. క్షేమం కోసం, మంచి కోసం, మేలు కోసం, దీవెన కోసం నిలబడి నాయకులు లేవనెత్తండి, స్త్రీలను పురుషులు లేవనెత్తండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత నీవే పొందండి. ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు. మేము ప్రతి దినం ఆరాధించే ఆరాధన ఆత్మను మాలో కుమ్మరిస్తున్నా, బెజ్జను మంచిగా దీవిస్తూ ఉన్నావు నాయన. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి, ఆరాధించడానికి స్వరాన్ని ఇచ్చావు. ఇంకా గొప్ప అభిషేకం అతని మీద ఉండును గాక. ఇలాంటి అవ్వని బిడ్డలు అనేకుల సంఘములో లేవనెత్తబడుతును గాక. సంఘాలు దీవెనకరంగా ఉండను గాక. యూట్యూబ్ గాని, వాట్సాప్ గాని, ఫేస్బుక్ గాని, ఇన్స్టాగ్రామ్ గాని ప్రభువా తండ్రి ప్రతి విధమైనటువంటి సోషల్ మీడియా అంతయు ప్రభా నీ వాక్యమయమైపోవును గాక, ఆరాధనమయమైపోవును గాక. అన్ని చీకటి శక్తులన్నీ తొలగిపోవును గాక, చీకటి అంతా తొలగిపోవును గాక. మీడియా మొత్తం, ఇంటర్నెట్ మొత్తం ప్రభా వాక్యమయమైపోవును గాక. దేవుని శక్తి, క్రీస్తు ప్రేమ వాక్కులు ప్రకటించబడటానికి వాడబడును గాక. ఎవ్రీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రభా మంచి వైపు తిరుగును గాక, ప్రేమ వైపు తిరుగును గాక, నీతి వైపు తిరుగును గాక, న్యాయం వైపు తిరుగును గాక. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నట్టు అన్యాయం, అక్రమం, మోసము, దగ, స్వార్థము ప్రభా, ధనాశ, దురాశ, ప్రాంతీయ భేదాలతో, మత భేదాలతో నాయన ఏ ఎలక్ట్రానిక్ మీడియా అయితే పనిచేస్తున్నా ఆ మీడియా అన్నిటిలో ప్రభా అద్భుతాలు చేయమని ప్రార్థిస్తాను. మీడియాను దీవించండి నాయన, మీడియాను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. మహిమ ఘనత నీకే చెల్లిస్తే సమయం దినం కొరకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మను సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు దాకా తోడి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, రేపటి దినం తిరిగి కలుసుకునేంత వరకు ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత మీతో, మాతో, అందరితో ఉండను గాక. Have a good night and a good day. See you tomorrow. Until then, His abundant grace be with you all. Hallelujah. May God bless you. Peace be with you all. In Jesus' name. Praise the Lord.